కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా బ్రతికెను. గమనిస్తున్నామండి, రోమాలో ఉన్న జీవంగల దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులకు, ఆత్మీయులకు, పరిశుద్ధులకు ఈ మాట రాస్తూ ఉన్నాడు. నిజమే కదండి. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన కోసం మనం బ్రతుకుతున్నామా? ఇక్కడ రాయబడ్డ మాట ఆ మాటే కదండి. మనలో ఎవడును తన కోసం బ్రతకడు, మనలో ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. అందరికీ ఇట్టి తాత్పర్యం ఉండదండి, ఇట్టి ఆలోచన ఉండదు. పరిపూర్ణమైన ఆత్మీయులకు, సంపూర్ణమైన విశ్వాసులకు ఇట్టి తాత్పర్యం కలిగి, ఇట్టి భావం కలిగి, నేను బ్రతుకుతే ప్రభు కోసమే, చనిపోయినా ఆయన కోసమే అన్న ఒక విధమైన తీర్మానం చేసుకొని లోకంలో బ్రతికే విశ్వాసులు, ఆత్మీయులు అనేకులు కుక్కలుగా ఉన్నారండి. ఆ జాబితాలో నీవు నేను ఉన్నామో లేదో ప్రభుకు తెలుసు, నీకు నాకు మనకు తెలుసండి. మనం గమనిస్తున్నాం ఒక మాట, మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. నిజంగా చరిత్ర పుటాలలో తొంగి చూస్తే ఎక్కడ చనిపోయి మరలా బ్రతికిన వ్యక్తి ఎవరు లేరండి. గమనించగలం, సృష్టి ఆరంభం నుంచి ఇంతవరకు అనేక మంది జనాభా, కోట్ల కొలది జనులు లోకంలో జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరు లేరండి, ఒక మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. ఇక్కడ మనం ఒక మాట గమనిస్తున్నామండి. చూడండి, ఆయన మృతులకును సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. మృతులకు సజీవులకు. అందుకే భక్తుడు, మరి అపొస్తల కార్య గ్రంథకర్త లూకా వైద్యుడు ఆ మాట అపొస్తల కార్యాల్లో మనం గమనించగలం. ఆ గ్రంథకర్త మరి రాసిన మాట, మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. ఆ మాట పేతురు పలుకుతాడు, గ్రంథం రాసింది లూకా రాస్తాడు అనమాట. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ, మానవులందరికీ, వారికి వీరికి అని కాదు, ఏదో ఒక వర్గానికి, ఒక తెగకు కాదండి, మానవులందరికీ, భూదిగంత నివాసులందరికీ ఆయన దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ మృతులకు సజీవులకును ఆయన నిజంగా ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. దేన్ని బట్టి బ్రతికాడు? లేఖనాలు చెప్పబడ్డాయి. ఆ మాటలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో లేఖనాలు ప్రవచిస్తూ ఉన్నాయి. ఆ మాటలు తిరిగి కొత్త నిబంధనల గ్రంథంలో కూడా భక్తుడు పౌలు తను రాసిన 14 పత్రికల్లో ఓ పత్రిక 1 కొరింథీ, మరి మనం గమనిస్తే 15వ అధ్యాయము 3వ వచనము, మరి 3వ భాగంలో ఈ మాట వ్రాయబడింది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని వ్రాయబడింది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము. ఆయనలో పాపం లేదండి. పేతురు అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆ కలవరి శిలువలో అనేకులు ఆయన దూషించారు, ద్వేషించారు, విమర్శించారు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదండి. అది కనుకనే ఆయన దేవుడు. మానవుడిగా ఉన్నా కూడా నిజంగా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు ప్రభు. శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు యేసు ప్రభు. ఆ మాటలన్నీ కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనంలో మాటలు మనము గమనించగలం. ఇందాక మనం చదువుకున్న మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. క్రీస్తు మన పాపముల కొరకే ఆయన మృతి పొందాడు. లేఖల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అదే 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనంలో ఓ మాట రాయబడింది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేచి ఉన్నాడు. క్రీస్తు లేచి ఉన్నాడు. ప్రథమ ఫలం. ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేచి ఉన్నాడు. మృతులలో నుండి లేచి ఉన్నాడు. సమాధిలో ఆయన లేడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అనేక మంది యొక్క సమాధులు ఉన్నవి. మనం కూడా గమనిస్తాం. సమాధుల తోటకు వెళ్ళినప్పుడు మన ప్రియులు ప్రభునందు నిద్రించినప్పుడు వెళ్తే
అక్కడ సమాధులు, మన ప్రియులకు సమాధులు కట్టించి ఉంటారు. ఆ సమాధుల్లో ఉన్న మన ప్రియులు అలాగనే ఉన్నారు. కానీ మన ప్రభు అయిన, మన ప్రియుడు, మన వరుడు, మన ప్రాణనాథుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. తన ప్రాణం పెట్టేదానికి ఆయనకు అధికారం ఉంది. తన ప్రాణం తిరిగి తీసుకునే అధికారము తండ్రి వలన అట్టి ఆజ్ఞను పొందాడు. అంతేనంటే అంతేకాదు, భూమి మీద మానవుల యొక్క పాపాలు క్షమించే అధికారము ఆయనకు తప్ప మరొకరికి కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు నామములోనే మన పాపాలకు క్షమాపణ. మరి ఏ నామమున రక్షణ లేదంటూ అపుస్తల కార్యాల్లో మన 4వ అధ్యాయంలో చదువుకుంటూ పోతే ఈ మాటలు కూడా అక్కడ గమనించగలమండి. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేచి ఉన్నాడు. లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువకు అప్పగింపబడక మునుపు ఓ వ్యక్తి ఓ ప్రవచనం ప్రవచిస్తాడండి. చూద్దాం ఆ మాటలు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం గమనిద్దామండి లేఖనాలు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము. అక్కడ మాటలు సుస్పష్టంగా ప్రభు ఇంకా శిలువకు అప్పగింపబడక మునుపు పేజీ నెంబర్ 92 ఆ మాట ఆ వ్యక్తి ప్రవచిస్తాడు. పేజీ నెంబరు 92, 11వ అధ్యాయము 49వ వచనం నుంచి 52 వచనాల వరకు మనము చదువుకుందామండి. పేజీ నెంబర్ 93, 11వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 49వ వచనం నుండి 52 వచనాల వరకు. అయితే వారిలో కయాపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమియూ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకును, గమనించాలి మాటలు, యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. ప్రధాన యాజకుడు కయాప ప్రవచిస్తూ ఉన్నాడండి. మీకేం తెలియదు, ప్రజలందరి కొరకు ఒక మనిషి చనిపోవుట ఉపయుక్తము. మరి ఆ ప్రజల కోసమే కాకుండా చెదిరిపోయిన వారికి మరి గమనిస్తున్నాం, దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి యొక్క అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి అసురు చెరకు వెళ్ళారు, చెదరగొట్టబడ్డారు. అసురు చెరకు వెళ్ళిన ఆ ఇశ్రాయేలీయులు అనేకులు నేడు స్వదేశానికి తిరిగి రాలేదండి. వారిని సమకూర్చడానికే మరి యేసుక్రీస్తు ప్రభు చావాలి, చనిపోవాలి. ఆయన రావడంలో ఉన్న ఉద్దేశమే అది. ఆయన ఈ లోకంలో విలాసవంతమైన జీవితం జీవించాలని రాలేదండి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు జయించాలని, అపవాదిని ఓడించాలని, చావును సమాధిని జయించి తిరిగి లేవాలని ఆయన లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఆయన శ్రమలు అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు, మనకు బదులుగా ఈ లోకానికి వచ్చాడండి. మనం గమనిస్తున్నాం ఆ మాటలన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఆ మాటలు గమనిస్తున్నాం. అందుకే ఒక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభుని గురించి పేతురు భక్తుడు ఈ మాట రాస్తాడు. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మనము మన పాపముల విషయమై మృతి పొంది, మన పాపముల విషయమై మృతి పొంది నీతి విషయమై జీవించినట్లు, మనం మన పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించినట్లు యేసుక్రీస్తు తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆ మాటలన్నీ కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాటలు గమనించగలమండి. మన పాపములను ఆయన మాను మీద మోసుకున్నాడు, శిలువ మాను మీద మోసుకున్నాడు. ప్రాణున వేలాడదీయబడ్డ ప్రతివాడు శాపగ్రస్తుడు అంటాడు భక్తుడు పౌలు గలతీ సంఘంకి రాస్తూ. చూద్దాం ఆ మాటలు కూడా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. ఆ మాట కూడా చక్కని మాట. పేజీ నంబర్ అండి 169, 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. ఆ మాట చక్కగా రాయబడింది. 2వ లైన్లో చదువుకుందామండి. 14వ అధ్యాయము 2వ భాగం. అబ్రహాం పొందిన
ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, బాగా గమనించాలి ఈ పదం, అన్యజనులకు. మనం ఎవరమండి? అన్యజనులము. యూదులు మాత్రమే ఆయన ప్రజలండి, ఆయన సొత్తు, ఆయన ప్రజలు ఒకనాడు. మనం అన్యజనులం. అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఈ మాట ఇశ్రాయేలీయులకు వర్తిస్తుంది, మనకు కాదు. మన గురించి కూడా రాయబడింది, అన్యజనులకు. ఇశ్రాయేల్ కొరికే ధర్మశాస్త్రం నీకు నాకు లేదండి, అది వారికే ధర్మశాస్త్రం, మనకు కాదు. మన అసలు ఆయన ప్రజలమే కాదు. దేవుడు అబ్రహాంను ఎన్నుకున్నాడు, అబ్రహాం సంతతికే ఆయన దేవుడు, మనకు కాదు. ఒకనాడు, ఇప్పుడు కాదు, ఒకనాడు ఇప్పుడు మనకు దేవుడే. ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి, చదువుకున్నాం. ఆ మాటలు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయండి, గమనిద్దాం. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. గల్తీలో ఉన్న విశ్వాసులకు, గల్తీలో ఉన్న సంఘస్థులకు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. మనమండి శాపగ్రస్తులము. మన కొరకు ఆయన శాపంగా మారిపోయాడు, పాపంగా మారిపోయాడండి. ఇక్కడ మనం గమనిస్తున్నాం అబ్రహాం పొందిన ఆశీర్వచనము. భక్తుడు లూకా తన రాసిన అపుస్తల కార్యాల్లో ఈ మాట రాస్తాడు. 3వ అధ్యాయం 26వ వచనంలో, 3వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను. యేసుక్రీస్తు ప్రభు వారికే దేవుడు ఒకనాడు, కానీ ఆయన వద్దకు పంపారు, తన జనాంగం వద్దకు వెళ్ళాడు ప్రభు. ఇశ్రాయేలీలో నశించిన గొర్రెల వద్దకి నేను వచ్చాను అంటాడు ప్రభు కూడా. లూకా సువార్తలో గమనించమని ఆ మాట, నశించిన గొర్రెలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాము, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుటకు మిమ్మను ఆశీర్వదించుటకు మొదట ఆయన మీ యొద్దకు పంపెను. పంపితే వారేం చేశారు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించెదరో, తను ఎందుకు విశ్వాసం ఉంచుదురు అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. వారి వద్దకు వెళ్ళారు యేసు ప్రభు, వారు తృణీకరించాడు. చూడండి, యేసు తాను తన స్వజనుల వద్దకు వెళ్ళాడు, కానీ తన స్వజనులు ఆయనను తృణీకరించారు. తర్వాత అన్య జనాంగమైన మనం అందుకే తను ఎందరు అంగీకరించెదరో, తన నామముందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. వారి యొక్క తృణీకారము, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు మన ప్రభువు, మన రక్షకుడు, మన ప్రియుడు, మన వరణీయుడైన ఆయనను తృణీకరించడాన్ని బట్టి మనకు ఆశీర్వాదము. ఒకవేళ వాళ్ళే స్వీకరించి ఉంటే రక్షకుడైన యేసు ప్రభువును, నిజంగా ఆలోచించండి, అన్య జనాంగమైన మనకు రక్షణ భాగ్యం కలిగేది కాదు, దేవుడు మనకు లభించేవాడు కాదు. నిజంగా మాటలను కూడా మనం గమనిస్తున్నాం. మాను మీద మన పాపాలైనా మోసుకున్నాడు, మ్రాను మీద మన కొరకు వేలాడదీయబడ్డాడు. పేతురు భక్తుడు రాశాడు కదా, 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలోని మాట, ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తున్నాం. అక్కడ రాయబడ్డ మాట ఏమంటే, మనము పాపముల విషయమై చనిపోవాలని, నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఇక రాయబడ్డ మాట, మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని పాత నిబంధన గ్రంథంలో ఆ మాట సుస్పష్టంగా రాయబడి ఉంది. ప్రేమైన వాళ్ళారా, చూడండి, మనం గమనిస్తున్నాం, మన భారాన్ని మోసినవాడు. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 68వ కీర్తన 19వ వచనం 2వ భాగంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఆయన అనుదినము మా భారము భరించుచున్నాడు అని వ్రాయబడింది. ఆ పాటలో ఆ లేఖనాన్ని ఆధారంగా ఓ కవి, ఓ రచయిత పాట కూడా రాశాడు. అనుదినము మా భారము భరించుచున్న అన్న పదం, ఆ వచనాన్ని, ఆ వర్డ్ యాడ్ చేశాడు పాటలో, ఆ సాంగ్లో గమనించగలం. అనుదినము, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. అనుదినము ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు మన పాప భారాన్ని మోయడానికి ప్రభు ఇష్టపడ్డాడు. కష్టపడలేదు, ఇష్టంతో కష్టాన్ని సహించాడు. ఇష్టమైన వారి కొరకు ఎంతటి కష్టానైనా ఓర్చుకునే ఓర్పు, సహనము ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభుకు మనమంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. తండ్రికి ఇష్టము, తనయునికి కూడా ఇష్టము. ఎంతని చెప్పగలం? ఎంత ఇష్టమని చెప్పగలం? చెప్పలేనంత ఇష్టం, చెప్పలేనంత ఇష్టం.
తండ్రి అయిన దేవుని కాబూలు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కాబూలు మనము చెప్పలేనంత ఇష్టం మనమంటే. మనంతగా ప్రేమించాడు, తండ్రి ప్రేమించాడు, తనయుడు కూడా ప్రేమించాడండి. మనము గమనిస్తూ ఉన్నాం. ఈ మాట ఇందాక మన పాపములు మాడి మీద మోసుకున్నాడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం 3వ లైన్లో కూడా వ్రాయబడి ఉంది, ఆయన భుజం మీద రాజ్యభారముండును వ్రాయబడింది. 9వ అధ్యాయము 6వ వచనము 3వ లైన్లో వ్రాయబడ్డ మాట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 3వ లైన్లో, ఆయన భుజం మీద రాజ్యభారముండును. రాజ్యభారము కాకుండా మన పాపభారం కూడా ఆ శిలువ మానుపైన మోసుకున్నాడు. నిజంగా మన పాపభారం ఎంత గొప్పదో ఇది వర్ణించలేమండి. నా పాపభారము, మీ పాపభారము, సకల లోక మానవులందరి యొక్క పాపభారాన్ని ఇష్టంగా మోసుకున్నాడు ఆ కలవరి శిలువ తన భుజస్కంధాల పైన. ఆ కలవరి శిలువలో నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన పాపానికి రావాల్సిన యావత్ శిక్షను తన శరీరం మీద భరించుకున్నాడు. కొరడా దెబ్బలు సహించాడు, అవమానాన్ని దిగమింగాడు, దూషించిన, ద్వేషించిన, విమర్శించిన ఓర్చుకున్నాడు. ఎక్కడ ప్రభు రెచ్చిపోలేదు, ఆవేశపడలేదు, మౌనం వహించాడు. దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, విమర్శిస్తున్నా, హింసిస్తున్నా మౌనంగా మూలిగాడు. కానీ మారు మాట్లాడలేదు, నోరు పెగలలేదు. తన నాలుక దవడకు అంటుకుంది కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆ హింసించే వారి కొరకు అనలేదండి. దూషించలేదు, వారిని ద్వేషించలేదు, అది ఇది అనలేదండి. వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక ప్రభువా వీరిని క్షమించమని వారి కొరకు ప్రార్థించాడే. కానీ ఆ దయామయుడైన యేసుక్రీస్తు ప్రభు మనసు ఎలాంటిదో మనం గమనిస్తున్నామండి. అంతగా హింస పెట్టారు, కొరడా దెబ్బలు కుట్టినప్పుడు కూడా ప్రభు ఓర్చుకున్నాడే. కానీ ఏమన్నవాడు కాదండి, దుఃఖించాడు, మౌనంగా దుఃఖించాడు. తనలో తాను తన బాధను తనకే పరిమితం చేసుకున్నాడు. కన్నీరు కార్చిన ప్రభు, బాధపడ్డ ప్రభు, శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభు తనయుడై ఉండి కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. మరణం నుండి తను రక్షించాలని ప్రభుకు ప్రాధేయపడ్డాడు. ఆ గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. తన స్వేదము రక్త బిందువులా మారినంతగా, స్వేదం అంటే చెమట, అంతగా ప్రార్థించాడు ఆ గెత్సేమనే తోటలో. ఆ శ్రమల గిన్నె తొలగించాలని, ఆ శ్రమలు భరించడానికి నాకు కావలసిన శక్తిని దయచేయమని ప్రాధేయపడ్డాడు. కానీ అయినా నా చిత్తం కాదు స్వామి, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు ప్రభు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడండి. నిజంగా ఆయన ఏం పాపం చేయలేదు, ఆయన జనంలో కూడా పాపం లేదు, ఆయన జీవితంలో కూడా పాపం లేదండి. నీ కొరకు, నా కొరకు, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అక్రమార్కులో ఒకడిగా ఎంచబడ్డాడు. శాపగ్రస్తులం మనమండి. శాపగ్రస్తుడిగా, శాపగ్రాహిగా మారిపోయాడు. మ్రానున్న వేలాడదీయబడ్డ ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడింది. మనం ఆశీర్వాదాలు పొందుకోవాలని, అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్య జనాంగమైన మనం కూడా పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, తన జనాంగం కొరకు మాత్రమే కాదు, చెదిరిపోయిన ఇశ్రాయేలు కొరకే మాత్రమే కాదు, అన్య జనాంగమైన మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో మనందరి భారాన్ని భరించుకున్నాడు. దావీదన్నట్లు అనుదినము మా భారము భరించు దేవా, అనుదినము దినదినము ప్రతిక్షణము మన భారాన్ని భరిస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు లోకంలో శరీరధారి ఉన్న దినాలలో బాప్తిసమిచ్చు యోహాను తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభును చూపిస్తూ ఈ మాట అంటాడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మర్నాడు యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోకానికి వచ్చాడండి. లోక పాపం, ఆ భారం ఎంత గొప్పదే అండి. లోక పాప భారం, లోకస్తుల యొక్క పాప భారం, మానవులందరి యొక్క పాప భారం, అది ఎంతో గొప్పది. ఆ భారము ఎవరు భరించలేరు. మొయ్యలేని భారం, భరించలేని భారము, భరించలేని శిక్ష, భరించలేని హింస మనిషి బ్రతికుండగానే మరి యేసుక్రీస్తు ప్రభు ఆ మానుపైన
మరి నిలువు కొయ్య అడ్డ కొయ్య పైన పరుండబెట్టి అరచేతుల్లో పాదాలలో కొట్టిన ప్రతిసారి ఒకేసారి ములికి ఆ చెక్కకు చేతికి ఒక శుద్ధి దెబ్బతో దిగదండి. మరి ఎన్ని దెబ్బలు కొట్టిన ప్రతిసారి ఆయనకు ఎంత బాధేసి ఉంటుందో, ఎంత నొప్పి పుట్టి ఉంటుందో. నిజంగా భరించేవానికి తెలుస్తుంది ఆ భారం, మోసేవానికి తెలుస్తుంది కావడి బరువు. పోయినవానికి ఏముందులే ఎంతుందిలే అని మనమంటామండి. ప్రభు నిజంగా ఆ శిక్ష నాది, నీది, మనది, మానవులందరిది. చూడండి ఎంతటి ప్రేమ అండి ప్రభు మన మీద చూపాడు. మన కొరకు మనకు రావాల్సిన శిక్ష మనకు బదులుగా నా కుమారులు, నా కుమార్తెలు ఆ శిక్ష భరించలేరు, ఆ బాధ ఓర్చుకోలేరు. నా పిల్లల కొరకు నేను యాగమైపోతా, నేను భరిస్తాను వచ్చాడు. యేసు అంటే ఆ పేరులోనే అర్థం ఉంది కదండి. మత్తయి సువార్తలో రాయబడింది, యేసు అంటే ఆ పేరుకు అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసుని పేరు పెట్టబడింది. రక్షకుడు మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఏ యుద్ధము చేయలేదు, కత్తి చేత పట్టలేదు, డాలు చేత పట్టలేదు, శిరస్సానం మరి మనం గమనించగలం, ఏ శిరస్సానం ధరించలేదు. ఆయన మన కొరకు ముళ్ళ మకుటం ధరించాడు. మనకు సువర్ణ మకుటం ధరింపజేయాలని, మనం రాజులను చేయాలని, యాజకులను చేయాలని యేసుక్రీస్తు ప్రభు నిజంగా అండి ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను, ఆ శ్రమలను తలపోసుకుంటే మనకు రావాల్సింది కన్నీళ్ళండి. అయ్యో ప్రభువా, నా కొరకు ఇంతటి యాగం చేశావండి, అయినా నేను నీకేమి ఇవ్వగలను తండ్రి, ఎందుకు తండ్రి నేను ఇంత ప్రేమ అని మనం ఆయన్ను అడగవలసిన వారంగా ఉన్నాం. మన అమ్మకు లేదు, మన నాన్నకు లేదు, ఉందా? లేదండి. మన భారాన్ని మరి భరించరు. మనం ఒకవేళ నేరం చేశామనుకో లోకంలో రక్షక భటులు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తే లేదు మా కుమారుడు కాదు, మా కుమార్తె కాదు, మేము చేశాం ఆ నేరమని, మనం చేసిన నేరాన్ని వారి మీద మోపుకోవడానికి ఇష్టపడరు. భయం. కానీ దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా, మధ్యవర్తిగా వచ్చి, జామీన్కర్తగా వచ్చి, పుట్టకాపుగా వచ్చి నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై ఆ కలవరి శిలువలో చేసిన బలియాగము ఎంతో గొప్పది. ఆ త్యాగము వర్ణించలేం, ఆ యాగము వర్ణించలేమండి. ఆ ప్రేమను వివరించలేము. అంతటి గొప్ప ప్రేమ, అంతటి గొప్ప త్యాగము మన కొరకు చేశాడు. ఈ లోకంలో ఎవరు చేరండి. రోమపత్రికలో ఒక మాట రాయబడి ఉంది, మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును, నీతివంతుని కొరకు ఒకటి చనిపోవుట అరుదుని వ్రాయబడింది. మనం నీతివంతులం కాదు, మంచివారం అస్సలు కాదు, తుమ్మ చెట్టు లాంటి వారము, ఎక్కడ ముట్టుకున్న ముల్లే. అలాంటి స్వభావం గల మనుషులము, అలాంటి నైజం గల మనుషులము. అట్టివారి కొరకు ఆ దేవదేవుడు మానవుడిగా దిగి వచ్చి మన శిక్షణ కలవరి శిలువలో మన పాపముల నిమిత్తం కొరకే ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. లేఖల ప్రకారం మన పాపముల కొరకే ఆయన పాపం చేయలేదండి, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. మన కొరకు అక్రమార్కులో ఒకటిగా ఆయన ఏం చేయబడ్డాడు. మరి మనం గమనిస్తున్నాం, 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం రాయబడ్డ మాట, 3వ లైన్లో 4వ వచనం, లేఖల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖల ప్రకారము 3వ దినమున ఆయన మృత్యుంజయుడై లేపబడెను. మనం విశ్వసిస్తున్న మన దేవుడు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు సజీవుడు, ఆయన మృతుడు కాడు. మృతులకును సజీవులకును ఆయన ప్రభు యుండుటికే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచెను అంటాడు భక్తుడు పౌలు. తాను రాసిన 14 పత్రికల్లో శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైన మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, గమనిస్తున్నామండి. మన కొరకే చనిపోయాడు, తిరిగి లేచాడు. కేవలం ఈ లోకంలో నిజంగా ఆ నోట ఈ నోట సువార్త ప్రకటించగా మన చెవులు విన్న వెంటనే మొదటిసారే మనకు స్పందన కలగలేదు, విశ్వసించాలన్న ఆలోచన రాలేదు. కానీ అనంతరం ఆ తుదిపరి తర్వాత దినాలలో దేవుడు మన హృదయానికి స్పందన కలగజేసి యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా స్వీకరించాలి, ఆయన ప్రభువుగా అంగీకరించాలన్న మనసు మనకు కలగలేదండి. ఎవరు కలిగించారట్టి మనసు? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ లోకంలో సువార్త ప్రకటించినప్పుడు ఒక పాపి పరిశుద్ధుడిగా మారాలంటే ఆ పాపిని ఒప్పుకొని చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు సువార్త విన్నప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి
తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒప్పుకొన చేస్తాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీతివంతుడు, ఇదిగో నువ్వు పాపివి, నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. విశ్వసిస్తే నీకు రెండవ మరణము లేదు. పాపమును గురించి నువ్వు పాపివి, పాపమును గురించి, నీతిని గురించి తీర్పు, అంటే నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి తీర్పు. ఆ నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచే నీకు తీర్పు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని రోమా 8:1 ఆ మాట కాబోలు ఉంటుంది, ఆ మాట ఉంది. ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు నందు లేకపోతే శిక్ష విధి ఉందండి. మన శిక్ష విధికి లోను కాకూడదనే యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువలో యాగమైపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన 40 దినాలు తను అనేకులకు అగుపరుచుకున్నాడు. వెంటనే పరలోకానికి వెళ్ళలేదు. ఏ రీతిగా పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు, అదే రీతిన తిరిగి అవరోహణం కాబోతున్నాడు. ఆరోహణమై వెళ్ళిన ప్రభు అవరోహణం కాబోతున్నాడు. ఆరోహణం అంటే ఎక్కుట, అవరోహణం అంటే దిగుట. ఎందుకు దిగుతాడు పరలోకం నుంచి తిరిగి? ఆయన నమ్ముకున్న నిన్ను నన్ను మనల్ని పరలోకం చేర్చడానికి, నిత్యత్వంలో చేర్చడానికి, యుగాయుగాలు సదాకాలము తనతో ఉండే ఒక గొప్ప భాగ్యం మనకుందండి. చూడండి విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ లోకంలో మనకేం లేకపోవచ్చు, ఏం లేకపోయినా విశ్వాసమందు క్రీస్తునందు మనము ఐశ్వర్యవంతులమే. దానికి హేతు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. అందుకే ఒక మాట 2 కొరింథీ 8:9 రాయబడింది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, మనల్ని బాగు చేయాలని ఆయన సమస్తం బాగు చేసేవాడు. మన బ్రతుకును, మన దశ మార్చడానికి, నిజంగా మనల్ని హెచ్చించడానికి, జీరో లాంటి మన జీవితాలకు నిజంగా హీరోలా బ్రతికే అవకాశం ఇచ్చాడు ఆయన. మన జీరో, సున్నా మన జీవితం. మన పక్కన ఆయన అంకె సంఖ్య నిలవబడగా జీరో అయ్యున్న నీకు నాకు మనకు విలువ. ఎట్టి విలువ? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పూర్వపు స్థితి, ప్రస్తుత స్థితి, మన విలువ ఎంతగా హెచ్చింపబడిందో ఒక రాయబడింది. పూర్వపు స్థితి, పూర్వము క్రీస్తు నమ్మకం మునుపు అక్కడ రాయబడ్డ మాట మనము గమనించగలం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నారు. ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ఇప్పుడు ఎవరమండి? రాజులము, యాజకులము, ఆయన ప్రజలము, ఆయన సొత్తు. ఎంతటి ఆధిక్యత అండి, ఎంతటి ఆధిక్యత. దేవుని పిల్లలము, క్రీస్తు కుమారులము, క్రీస్తు కుమార్తెలము. తండ్రికి మనల్ని ఒక రాజ్యంగా చేశాడు. మనం క్రీస్తు పిల్లలము, దేవుని పిల్లలము. ఈ లోకం వదిలితే యుగాయుగాలు సదాకాలము నిత్యత్వంలో ఉండే భాగ్యము నీకు నాకు మనకు ప్రభు అనుగ్రహించాడు. రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు కూడా లెక్కలేనని మహోపకారాలు మనం అందరం కూడా అందుకున్నాం. అపకారాలు తలపోసుకుంటూ, ఆ కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని తలపోసుకుంటూ ప్రభువును మనసారా స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దామండి, స్తుతులు చెల్లించుకుందామండి. స్తుతులు చెల్లించుకుందాం. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బా